హలో ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే కదా! ప్లాన్స్ ఏంటి? రెసిపీస్ ఏంటి ఇంట్లో? చికెనా? మటనా? ఫిషా? ఏంటి? చికెన్ అయితే ఖచ్చితంగా మెంతి కూర వేసుకొని ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ కన్నా ట్రస్ట్ మీ మెంతి కూర వేసుకొని చేసుకునే చికెన్ వేరే లెవెల్ అసలు. చాలా బావుంటుంది. నాకు డౌట్ ఉండింది మెంతి కూర వేసి చికెన్ చేసినప్పుడు మెంతులు చేదు గదా! కూర చేదొస్తుందేమో అనుకున్నా. కానీ చాలా టేస్ట్. నేనిది చాలా సార్లు ట్రై చేశాను. చేసుకుంటూ ఉంటా రెగ్యులర్‌గా. బట్ ఫస్ట్ టైమ్ చేసినప్పుడు నాకీ డౌటొచ్చింది. మా చిన్నోడు చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడో ఇక్కడ. అండ్ ఈ వీడియో అనేది నేను సంక్రాంతి టైంలో తీశాను. ఇప్పుడు కుదిరిందనమాట పోస్ట్ చేయడానికి. ఏం లేవు వీడియోస్ ఏం చేయాలా అని స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది. సో ఆయిల్ వేసి సో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చాక మెంతికూర ఫస్ట్ మెంతికూరే వేయాలి. చికెన్ కాదు. మెంతికూర జస్ట్ వితిన్ సెకండ్స్‌లో చిన్న చిన్నగా అయిపోతాయి. మెంతికూర చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మీరు గమనించారో లేదో నేను మెంతికూర కట్ చేసేటప్పుడే మట్టిలోంచి తీసేటప్పుడే వెనక వేర్లనేవి తీసేసాను. సో దట్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. మట్టి ఎక్కువ రాదనమాట. మీరు బయట కట్టగా తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మెంతి కూర సిజర్‌తో కట్ చేసేసి అప్పుడు వాష్ చేసుకోండి. సో, మట్టి అనేది అప్పుడు ఎక్కువ రాదు. ఇదొక మంచి టిప్ అనుకోండి. సో, ఈ వీడియో అనేది మీకు కొంచెం క్లారిటీ లేకపోవచ్చు. బికాజ్ నేను ఆ రోజు సంక్రాంతి పండగ కదా! హడావిడిగా ఉండి చేశాను. బట్ టేస్ట్ బావుంది. ప్రాసెస్ చూడండి. నెక్స్ట్ టైమ్ మీకు అర్థమైపోతుంది. ఏం లేదు ఫస్ట్ మెంతికూర వేయాలి. మెంతికూర త్వరగా మగ్గిపోతుంది. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను వేసిన గరం మసాలా చెప్తాను. ఇది గూడా నేనెందుకు వీడియో తీయలేకపోయానంటే, ఆ రోజు కరెంట్ లేదు. మీరు షార్ట్స్‌లో చూసుండుంటే నేను కరెంట్ లేదని ఒక వీడియో గూడా తీశాను. పండగ రోజు లేకపోతే మా తిప్పలు అన్నట్టుగా. కరెంట్ లేదు గాబట్టి దంచేది ఉంటుంది గదా! ఐరన్‌ది దాంట్లోనే ఏం వేశానంటే జీలకర్ర, ధనియాలు, ఇలాచి, చెక్క, లవంగం ఇవన్నీ వేశాను. ఎంత ఫైన్‌గా దంచుదామన్నా గూడా కొంచెం ఉంటుంది గదా! చెక్క పక్కగా అలా అయిపోయింది. సో, ఇది పరిస్థితి ఆ రోజున. బట్ టేస్ట్ వాస్ గుడ్. మీరు కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి గూడా వేసుకోవచ్చు. దంచే ఆప్షన్ లేదు గాబట్టి నేను అది స్కిప్ చేసుకున్నాను. ప్రాసెస్ అయితే ఇది. లాస్ట్ వరకు చూడండి. ఇంకా కొంచెం డీటెయిల్‌గా రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ట్రై చేసినప్పుడు కుక్ చేసినప్పుడు నేను పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు చూసినందుకు, చూడబోతున్నందుకు వీడియో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.